హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ బైపోల్పై అంతా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. నవంబర్లో బీహార్ ఎలక్షన్స్తో పాటు జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే క్యాండిడేట్ని కూడా ప్రకటించింది పార్టీ. మాగంటి గోపీనాథ్, దివంగత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. అయితే మూడు ప్రధాన పార్టీల మధ్య ఎక్కువగా ఫైట్ నడుస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ ముందే అభ్యర్థిని ప్రకటించింది మాగంటి సునీతను. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఎలాగైనా దక్కించుకోవాలి, జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ను ఉప ఎన్నికలు దక్కించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే 18 కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా రంగంలోకి దిగారు. ఎవరిని జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో రంగంలోకి దింపితే గెలుస్తామని చెప్పి దీనిపై కసరత్తు చేపట్టారు. 4 పేర్లను కార్పొరేషన్ చైర్మన్లతో ఉన్నటువంటి కమిటీ 4 పేర్లను సూచించింది. అయితే దీన్ని టీపీసీసీకి పంపిన తర్వాత స్క్రీనింగ్ కమిటీకి పంపి అక్కడి నుంచి హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆ 4 మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్, గతంలో జూబ్లీ హిల్స్ నుంచి 2 సార్లు పోటీ చేసిన వ్యక్తి. అదేవిధంగా సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా పనిచేశారు. సికింద్రాబాద్గా ఎంపీగా కూడా 2009 నుంచి 14 వరకు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. నవీన్ యాదవ్ గతంలో జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ నుంచి ఒకసారి ఎంఐఎం నుంచి మరొకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. అదే రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్, రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ సిఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఈ 4 పేర్లను సూచిస్తూ హైకమాండ్కి పంపింది. హైకమాండ్ తీసుకునే నిర్ణయంపైనే జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలనుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి కూడా బయలుదేరారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే 42% ఉందో దానిపై చర్చించడానికి హైకమాండ్ తోటి. అదేవిధంగా ఈ పేర్లను కూడా ఇప్పుడు అక్కడి నుంచే ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఢిల్లీకి కూడా బయలుదేరారు. అయితే ముఖ్యంగా ఈ 4 పేర్లను కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఈ 4 పేర్లను ప్రతిపాదించారు. మొత్తానికి అయితే 4 పేర్లు బయటకు వచ్చాయి. అయితే దానం నాగేందర్ కూడా పోటీలో ఉన్నాడని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పేర్లను ప్రకటించిన తర్వాత కూడా దానం రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని చెప్పి కూడా దానం నాగేందర్ కొట్టిపారేశారు. ఇందులో దానం నాగేందర్ 2023లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి కోర్టు ఇచ్చిన గడువు ఉందో స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పి అది కూడా దగ్గర పడుతుండో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి రావడం. బీఆర్ఎస్ ఏదైతే ఆధారాలు ఇచ్చిందో 2023లో మా పార్టీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని, ఈ నేపథ్యంలో రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ నుంచి నిలబడాలని చెప్పి కూడా దానం నాగేందర్ ఒక దశలో అనుకున్నారని కూడా ప్రచారం జరిగింది. దాని విషయంలోనే రాజీనామా చేస్తారాయన అని కూడా జరిగిందని, ఈ టికెట్ కేటాయించిన తర్వాత టికెట్ తీసుకొని రాజీనామా చేస్తారని కూడా జరిగింది. 4 పేర్లను ఆల్రెడీ కాంగ్రెస్ ఇక్కడ 4 పేర్లను ప్రకటించేసింది. దానం నాగేంద్ర ఇవన్నీ అవాస్తవాలు, నేను రాజీనామా ఏం చేయట్లేదని చెప్పి ఆయన కూడా ప్రకటించారు. కాబట్టి ఈ 4లో మొత్తంగా ఎవరికి జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ దక్కుతుందనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బొంతు రామ్మోహన్ గతంలో 2016 నుంచి 2021 వరకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్లో ఉన్నారైనా. గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుందో తర్వాత బొంతు రామ్మోహన్ 5 ఏళ్ల పాటు గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి కూడా కార్పొరేటర్గా ఉన్నారు. వీళ్ళు 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మేయర్ జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఈయన కూడా ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీకి పంపిన ఏదైతే పేర్లు ఉన్నాయో అందులో ఆయన పేరు కూడా ఉంది. బొంతు రామ్మోహన్ జూబ్లీ హిల్స్ బరిలో నిలబడాలని చూస్తున్నారు. అయితే బొంతు రామ్మోహన్కు సంబంధించి మజ్లిస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో 2-3 డివిజన్లు మినహా మిగతా అంతా బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. అయితే బొంతు రామ్మోహన్కు వాళ్ళతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటు మజ్లిస్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బొంతు రామ్మోహన్కు టికెట్ దక్కితే ఆయన ధీమా ఇదే, అంటే నేను గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేసే పరిస్థితి. ఆయన చుట్టూ ఉన్న అనుచరులు కానీ వాళ్ళు కానీ ధీమా వ్యక్తం, బొంతు రామ్మోహన్కు టికెట్ దక్కితే గెలిచే అవకాశం ఉంది అని వాళ్ళు ధీమా వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, రహమత్ నగర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిచిన సిఎన్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్గా ఉన్నారు. ఈయన కూడా ఇప్పుడు అంటే మంచి పట్టున్న వ్యక్తి, లోకల్గా పట్టున్న వ్యక్తి, టికెట్ దక్కితే గెలిచే అవకాశం ఉందని చెప్పి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే నవీన్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నవీన్ యాదవ్ 2014, 2018 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే గెలవాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తి. టికెట్ కోసం ఇప్పుడు బాగా ఆశిస్తున్న వారిలో ముందున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. 2014లో మజ్లిస్ నుంచి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాగంటి గోపీనాథ్ చేతులు ఓడిపోయారు. టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచారు. టీడీపీ నుంచి ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. అయితే
మాజీ ఎమ్మెల్యే ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన, జనార్దన్ రెడ్డి కుమారుడు. మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్లారు. 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. 18,000 ఓట్లు తెచ్చుకున్నారు ఆయన. అయితే అదే సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ అజారుద్దీన్కి దక్కింది. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు జూబ్లీహిల్స్ నుంచి. 2023కి వచ్చేసరికి మళ్ళీ సమీకరణాలు మారిపోయాయి. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, మూడోసారి గెలిచారు. అయితే ఆ కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు. అజారుద్దీన్కు కాంగ్రెస్లోనే ఉన్నప్పుడు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి మళ్ళీ నవీన్ యాదవ్ కాంగ్రెస్లో చేరారు. అంతకుముందే 2023 ఎన్నికల్లో అజారుద్దీన్కే సపోర్ట్ ఇచ్చారని, కానీ అజారుద్దీన్ ఓడిపోయారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. మాగంటి గోపీనాథ్ వరుసగా మూడోసారి గెలిచి హైట్రిక్ విజయం సాధించారు. అయితే ఈ 2 సార్లు 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఏరియాలో మంచి పట్టు ఉంది. మజ్లిస్ నేతలతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 2014లో మజ్లిస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా 18,000 ఓట్లు తెచ్చుకున్నారు, 18,000 ఓట్స్ తెచ్చుకున్నారు. 2023 ఎన్నికల్లో అజారుద్దీన్కే సపోర్ట్ చేశారు మళ్ళీ. కాబట్టి ఎలాగైనా తనకే టికెట్ దక్కుతుందనే ఒక ఆశాభావాన్ని నవీన్ యాదవ్ చూపిస్తున్నాడు. ప్రచారం అనే చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. చాలా చోట్ల ప్రచారం అంటే సహాయ కార్యక్రమాల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ ముందుండి, సామాజిక సేవా కార్యక్రమాలను ముందుంటున్నారు నవీన్ యాదవ్. కాబట్టి టికెట్ తనకే దక్కచ్చనే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీద కూడా కొంత పాజిటివిటీ ఉంది. ఆయనకి టికెట్ దక్కచ్చనే అవకాశం ఎక్కువగా ఉందనే సమాచారం కూడా వినిపిస్తుంది. కాబట్టి ఈ నలుగురిలో నవీన్ యాదవ్కు టికెట్ దక్కచ్చనే సమాచారం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మరొక వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు అంజన్ కుమార్ యాదవ్. మంచి హైదరాబాద్లో మంచి బలమైన నేత, కాంగ్రెస్ సంబంధించి బలమైన నేత, చాలా పెద్ద క్యాడర్ ఉంది ఆయనకు, అనుచరులు కానీ క్యాడర్ కానీ చాలా ఎక్కువ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఈ స్క్రీనింగ్ కమిటీకి పంపే లిస్టులో కూడా తన పేరు రాలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది ఇంతకుముందే. కానీ ఆయన పేరును కూడా యాడ్ చేశారు, 4 పేర్లను కలిపే పంపించారు. దీనిపై ఈ 4 పేర్లలో ఎవరిని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తుందో జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి అభ్యర్థిగా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కాబట్టి ఈ 4గురిలో ఎవరిని జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఎవరికి దక్కుతుందో కూడా వేచి చూడాలి. అయితే జూబ్లీహిల్స్ సెగ్మెంట్ విషయానికి వస్తే 7 డివిజన్లలో దాదాపు 2 మినహా మిగతా వాటన్నింటిలో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచి టీడీపీ నుంచి ఫస్ట్ టైం టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ 2014లో గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. మొత్తంగా అయితే మాగంటి గోపీనాథ్కి మంచి పట్టున్నటువంటి ఏరియా. బీఆర్ఎస్ కూడా మాగంటి గోపీనాథ్ భార్యగా సునీతకి టికెట్ ఇవ్వడానికి కూడా అదే కారణం, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఆయనకు బీఆర్ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకి అప్పచెప్పారు. అయితే మాగంటి గోపీనాథ్కు చరిష్మా కానీ మాగంటి గోపీనాథ్కి ఎక్కువగా ఉంది, కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఎంతవరకు ఉంది అనేది ఎన్నికలు వచ్చి ఫలితాలు వస్తే కానీ నిలబడుతుంది. ఎందుకంటే ఆయన మాగంటి గోపీనాథ్ ఎక్కువ చరిష్మా ఉన్న వ్యక్తి. జూబ్లీహిల్స్లో వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఒకటే నియోజకవర్గం నుంచి వరుసగా, అది కూడా సిటీలో మంచి పాపులర్ అయినటువంటి సెగ్మెంట్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అంటే అటువంటి సెగ్మెంట్ నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఒక హైట్రిక్ విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు మాగంటి గోపీనాథ్. అటువంటి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ ముందే క్యాండిడేట్ను కూడా అనౌన్స్ చేసింది. మాగంటి సునీతకు టికెట్ కేటాయించింది. అయితే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి బీఆర్ఎస్ భావించే టికెట్ అనౌన్స్ చేసింది. అయితే జూబ్లీహిల్స్ సెగ్మెంట్కి సంబంధించి 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఏర్పడింది. అంతకుముందు ఖైరతాబాద్ నియోజకవర్గం కింద జూబ్లీహిల్స్ ఉండేది, కానీ జూబ్లీహిల్స్ 2008లో ఏర్పడింది. 2009 ఉమ్మడి ఏపీలో 2009 ఎన్నికల్లో పి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే కుమారుడు పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మొదటిసారి జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఏర్పడింది. మొదటి ఎమ్మెల్యేగా జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. 2014 వచ్చేసరికి ఆయన ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో, టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ చేతిలో విష్ణువర్ధన్ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే తర్వాత మళ్ళీ టికెట్ దక్కలేదు విష్ణువర్ధన్ రెడ్డికి. పి జనార్దన్ రెడ్డి కుమారుడు మాజీ మంత్రి, ఖైరతాబాద్లో పట్టున్న నాయకుడు, హైదరాబాద్ సిటీలో కూడా అప్పట్లో పట్టున్న నేత, మంచి పట్టున్న బలమైన కాంగ్రెస్ నేత జనార్దన్ రెడ్డి. ఆయన కుమారుడికి మొదటిసారి 2009లో అవకాశం దక్కింది, గెలిచాడు. 2014లో టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. ఆ తర్వాత నుంచి 2018 టికెట్ దక్కలేదు ఆయనకు. 2018 దక్కలేదు, 23లో దక్కలేదు. ఇప్పుడు కూడా 4 పేర్లను పంపారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు కూడా టికెట్ లేనట్టే దాదాపుగా. ఈ 4 పేర్లను పంపారు కాబట్టి ఈ 4గురిలో ఎవరో ఒకరు టికెట్ దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం అంటే వీళ్ళంతా ఎవరైతే టికెట్ దక్కుతుందో వాళ్లకు ఈ నేతలంతా సహకరిస్తారు. ఇప్పుడు సిఎన్ రెడ్డి రహమత్ నగర్ కార్పొరేటర్కు ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్లెక్సీల విషయంలో కానీ అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో ఈయన ఫోటో లేదని చెప్పి కూడా కార్యకర్తలు గొడవపడిన పరిస్థితి. ఇటువంటి అంటే కాంగ్రెస్లోని కుమ్ములాటలు కానీ అంతర్గత కలహాలు కానీ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ సంబంధించి ఎక్కువ ఉన్నాయి. ఈ 4గురిలో ఎవరికి టికెట్ దక్కినా ఎంతమంది సహకరిస్తారు, వీళ్ళంతా మిగతా
నేతలంతా సహకరిస్తారా లేదనేది కూడా పెద్ద డౌట్గా మారింది. ఎందుకంటే ఎవరికి టికెట్ ఇస్తే ఉమ్మడిగా కలిసి పనిచేస్తారు. అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నేత, నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశిస్తున్నారు ఆయన కాంగ్రెస్ నుంచి. మరి ఒకసారి ఎంఐఎం నుంచి ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. లాస్ట్ టైం అజారుద్దీన్కి సపోర్ట్ చేశారు. సిఎన్ రెడ్డి రహమత్ నగర్ డివిజన్లో పేరున్నటువంటి నేత, కార్పొరేటరు, మాజీ మేయర్, ఏకంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా బలమైన నేతలు, బలమైన అనుచరులు ఉన్నటువంటి నేతలు, మంచి పట్టున్నటువంటి నేతలు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి సహకరిస్తారు? ఎవరైనా సహకరించకపోతే మరి జూబ్లీహిల్స్ సెగ్మెంట్ను ఏదైతే బైపోల్లో జూబ్లీహిల్స్ను సెగ్మెంట్ దక్కించుకోవడం ఎలా? ఇదే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా అంతా ఈ ఎన్నిక కోసం సహకరించి అభ్యర్థినే జూబ్లీహిల్స్లో బరిలో దింపాలని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకని ఈ నలుగురు పేర్లనే హైకమాండ్కి పంపింది. హైకమాండ్ ఆలోచించి మరి ఈ నలుగురు పేర్లలో ఎవరో ఒకరు డిసైడ్ చేయాల్సి ఉంది. ఓవరాల్గా అయితే ఇది జూబ్లీహిల్స్ సెగ్మెంట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి సంబంధించి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాలి. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. బీఆర్ఎస్ మాగంటి సునీతను బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి అయితే నలుగురు పేర్లు వెళ్ళాయి. ఈ నలుగురిలో ఎవరికి టికెట్ దక్కుతుందో అనేది వేచి చూడాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ చాలా రోజులుగా దీనికి సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది. మంత్రులు, 18 కార్పొరేషన్ల చైర్మన్లు కూడా రంగంలోకి దిగారు. అయితే మొత్తంగా ఓవరాల్గా అయితే జూబ్లీహిల్స్ సెగ్మెంట్ సంబంధించి కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది. కాబట్టి నలుగురిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ.